అమ్మగారు వచ్చేసారు. మంచినీళ్ళు. ఏమైంది? పనేమన్నా జరిగిందా? లేదు మాధవి, 10-12 మంది పిల్లల పేరెంట్స్ని అడిగాను. చాలా రిక్వెస్ట్ చేశాను. అందరిది ఒకే మాట, మా పిల్లలు కూడా చదువుకోవాలి అంటున్నారు. ఎవరికీ టైమే లేదట. అమ్మగారు, అన్నీ మీకు కావాల్సినట్టే జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడెలా? గంగ ఈ టెస్ట్ ఎలా రాస్తుంది? మమ్మీ, తినడానికి ఏమైనా పెట్టవా? చాలా ఆకలిస్తుంది. రా కూర్చో. ఇంకిప్పుడు ఎలాగండి? నేను ఇవాళ మాట్లాడిన వాళ్ళంతా కుదరదని చెప్పేశారు. సాగర్, నువ్వు గంగకెందుకు సాయం చేయనంటున్నావు? ఎనీ ప్రాబ్లం? నీ పరీక్షకి ఇంకా టైం ఉంది కదా, ఏదో ఒక్కరోజు. మీరెందుకు ఇబ్బంది పడతారు బాబు? నేను చెప్పానుగా మీకు, నేను రాసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇంకొంతమందిని అడిగి చూస్తాను. ఓ నిరంజన్, అసలేంటి నీ ఉద్దేశం? అయినా నువ్వెందుకు చేతులు జోడించి అందర్నీ బతిమిలాడుకోవడం? ఎవరి సాయం అక్కర్లేదని తనే అంటోందిగా, వదిలేచ్చుగా నువ్వు. పిల్ల వచ్చే ఏడాది పరీక్ష రాస్తుంది, అప్పుడు స్కూలుకు కూడా వెళ్తుంది. దానివల్ల నష్టమే ఉంది? లేదమ్మ గారు, ఈ ఏడాదే చదువుకోవాలి. నేను పరీక్ష కూడా కూర్చుంటాను, పాస్ అయి తీరుతాను. అమ్మగారు, ఈ పిల్ల పంతం పట్టు కూర్చుంది. పరీక్షకి కూర్చొని తీరుతానంటుంది. ఇప్పుడిక మీరేం చేస్తారు? బాగుంది. విధివశాత్తు వితంతు అయిపోయి ఎగిరి గంతులేస్తోంది పిల్ల. ఇంట్లో పిల్లలతో సమానంగా చదువుకుంటానంటోంది. చూడు ప్రభావతి, నేను నిశ్చయం చేసుకున్నాను. ఈ పిల్లని చదువు నుంచి దూరంగా ఉంచటానికి నేను ఎలాంటి ప్రయత్నానికి వెనుకాడను. నేను చూస్తాగా, ఈ పిల్ల పరీక్షలో ఎలా పాస్ అవుతుందో నేను చూస్తాను. అమ్మగారు, ఇదిగోండి. ఓయ్, వెళ్ళిపోతున్నావా? నాకు మందెవరిస్తారు? ఇస్తానుండండి. జాగ్రత్త, జాగ్రత్త. ఇక నేను వెళ్ళనా? వెళ్ళి చదువుకోవాలి. నేనేమన్నా నేను చదువుకోద్దంటున్నానా? వెళ్ళు. అన్నట్టిదిగో, మొక్కలకి నీళ్లు పోసావా నువ్వు? ఏదో గంగిరెద్దులో తలాడిస్తావే. వెళ్ళు, వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి. అన్నట్టు అదయ్యాక బాల్కనీలోకి వెళ్ళి అక్కడంతా ఊడ్చేయి. ఎవరో గాని వేరుశెనక్కాయలు తిని వాటి తొక్కలు చిందరవందరగా పడేశారక్కడ. వెళ్ళేది ఊడ్చేయి. నువ్వేగా ఆ శనక్కాయలు తిన్నది. అయితే అంటే ఏంటి? అంటే నువ్వు నాతోనే ఊడిపిస్తావా? వెళ్ళు, వెళ్ళి త్వరగా బాల్కనీని కూడా ఊడ్చేయి. గో. అమ్మగారు ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి పనులు చెప్తూ ఉండండి. దాంతో దీనికి చదువుకోవడానికి కూడా వీలు కుదరదు.